కాంగ్రెస్ అగ్రనేతలతో తెలంగాణ మంత్రివర్గం భేటీ, రెండేళ్ల పాలన భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. తెలంగాణలో ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల ఫలితాలపై రాహుల్ అభినందన. మార్చి 15 లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఇచ్చిన హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయించండి, తెలంగాణ సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ. 2029 నాటికి ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండదు, మంత్రుల అవినీతి చిట్టా మా దగ్గర ఉందన్న బండి సంజయ్. క్యాతనపల్లిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు, చట్టాన్ని అతిక్రమించిన వారిపై రాబోయే రోజుల్లో చర్యలు తప్పవన్న హరీష్ రావు. ఇవాళ హస్తినకు ఏపీ సీఎం చంద్రబాబు, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొననున్న సీఎం. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రి లోకేష్ దిశానిర్దేశం. తప్పుడు లెక్కలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు, కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ విమర్శలు. పాలు లేకుండా నెయ్యి తీసే టెక్నాలజీ తాడేపల్లి ప్యాలెస్ లో ఉందా? టీటీడీ నెయ్యి సరఫరాపై జగన్ ఆరోపణలకు హోంమంత్రి అనిత సెటైర్. అమరావతిలో 22 సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం. వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు, పోలీసులు దాగుడు మూతలాడుతున్నారన్న కాకాణి. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 జ్యూరీ కమిటీలో కీలక మార్పు, స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్ గా తమ్మారెడ్డి భరద్వాజ నియామకం. ములుగు మున్సిపాలిటీలో కొలువు తీరిన నూతన పాలకవర్గం, మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రకళ. విశాఖ ఆర్కే బీచ్ లో ఆకట్టుకున్న అంతర్జాతీయ సిటీ పెరేడ్, అబ్బురపరిచిన వైమానిక విన్యాసాలు, కమాండోల ప్రదర్శనలు. ఈ నెల 25న మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు టూర్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న సీఎం. సంగారెడ్డి జిల్లా జోగిపేట బస్టాండ్లో చోరీ, మహిళా బ్యాగ్ నుంచి 15 తులాల బంగారం అపహరణ. ఖమ్మం జిల్లా చింతపల్లిలో సైబీరియా పక్షుల సందడి, ఎర్రకాళ్ల కొంగలను చూసేందుకు ఆసక్తి చూపుతున్న గ్రామస్తులు. ఏపీలో మార్చి 16 నుంచి హాఫ్ డే స్కూల్స్, ఉదయం 8 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు తరగతులు. జనగామ జిల్లాలో ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసుల వార్నింగ్. బళ్లారి జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్, గుట్టురట్టు, ఓ ఫ్యాక్టరీలో నిల్వ చేసిన 173 కిలోల ఎర్రచందనం సీజ్. ప్రతిభావంతులకు స్వర్గధామంగా భారత్, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధాని మోదీ వెల్లడి. ఉచిత పథకాలతో ఆర్థికాభివృద్ధికి ఆటంకం, అర్హులకే ఇవ్వాలని సుప్రీంకోర్టు కామెంట్. ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్, కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి. జపాన్ ప్రధానిగా తకాయిచి బాధ్యతలు, దేశ తొలి మహిళా ప్రైమ్ మినిస్టర్ గా రికార్డు.